వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో మనకి ఇక్కడ టోటల్గా 21,413 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే మనం ఎలా ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి, దీని యొక్క ప్రాసెస్ ఏంటనేది ఈ యొక్క వీడియోలో మనం అయితే తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ దీని యొక్క అప్లై చేయాలంటే మొత్తం మనకి ఖాళీల సంఖ్య చూసుకుంటే 21,413 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో దేనికి పోస్టుల గురించి అంటే ఇవి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, బీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్. సో ఈ 2 పోస్టులకి అయితే ఈ యొక్క ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవాలంటే మనకి కావాల్సిన క్వాలిఫికేషన్ విద్యార్హతలు వచ్చేసి 10వ తరగతి పాస్ అయ్యి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మొదట ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో 10వ తరగతి అయితే కంపల్సరీ పాస్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది లైట్ కొంచెం ఉన్నా పర్వాలేదు, సరిపోతుంది. సో దీని యొక్క శాలరీ చూసుకున్నట్టయితే బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చేసి 12,000 రూపాయల నుంచి 29,380 రూపాయల వరకు ఇస్తారు. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్కి వచ్చేసి 10,000 నుంచి 24,000 చిల్లర వరకు అయితే మనకు జీతం అయితే ఇస్తారనమాట శాలరీ. సో ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవాలంటే మనకి ఏజ్ లిమిట్ చూసుకొని 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఎస్సీ, ఎస్టీ మరియు ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకు వయ పరిమితులు అయితే ఉన్నాయి. సో ఈ యొక్క జాబ్ అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీ ఎలా ఉంటుందంటే, సో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే 0 రూపీస్, ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. సో మిగతా క్యాస్ట్ చెందిన వాళ్ళందరికీ 100 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో అది కూడా ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే చేయాలి. సో ఈ యొక్క అప్లికేషన్ విధానం వచ్చేసి మనం నెక్స్ట్ అప్లికేషన్ అయితే ఇదనమాట ప్రాసెస్. నెక్స్ట్ మనకి చూసుకుంటే దీని యొక్క సెలక్షన్ ఎంపిక ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సో ఈ యొక్క ఎగ్జామ్స్కి అయితే ఎటువంటి పోస్టులకి అయితే ఎటువంటి ఎగ్జామ్స్ అనేది అయితే ఉండదు. సో మీ యొక్క 10th మార్క్ మెరిట్ లిస్ట్ ద్వారా మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఎంపిక అయిన లిస్ట్ అయితే ఉంటుందో వాళ్ళని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకి రిలీజ్ చేస్తారనమాట. సో ఈ యొక్క జాబ్కి అప్లై చేసేది మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే చేయాలి. సో దీని యొక్క అప్లికేషన్కి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10వ తారీఖు ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 3వ తారీఖు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ అప్లై చేసిన తర్వాత మనం ఏమైనా తప్పులు ఉంటే అప్లికేషన్ కరెక్షన్స్కి మనం మార్చి 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అయితే కరెక్షన్స్ ఆప్షన్ అయితే ఇస్తారు. అప్పుడు మనం ఏమైనా తప్పులు, ఏమైనా మిస్టేక్స్ అంటే అప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో దీని యొక్క ఏజ్ రిలాక్షన్ వచ్చేసి ఇందాక చెప్పినట్టుగా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకి 5 years ఉంటుంది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఇయర్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని రకాల జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాం. సో అది గవర్నమెంట్ జాబ్ అయినా సరే, అలాగే ప్రైవేట్ జాబ్ అయినా సరే. సో ఎవరెవరికైతే జాబ్స్ ఇంట్రెస్ట్ ఉందో, జాబ్స్ చేయాలని ఉందో, మనం కంపల్సరీగా మన యొక్క వాట్సాప్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. సో ఇంకా ఈ యొక్క వీడియో ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. మన యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఎవరెవరైతే కంపల్సరీగా జాబ్ ఓరియంటెడ్ ఉన్నారో వాళ్ళందరికీ మన యొక్క యూట్యూబ్ ఛానల్ని, మన యొక్క వాట్సాప్ గ్రూప్ని కంపల్సరీగా షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క పోస్ట్ మాస్టర్ యొక్క జాబ్స్, పోస్ట్ ఆఫీస్ జాబ్స్ రీసెంట్గా రిలీజ్ అయిన దాని గురించి. సో ఇంకా మన యొక్క ఛానల్లో చాలా వీడియోస్ అయితే వస్తాయి జాబ్స్ గురించి, అవి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అన్ని రిలేటెడ్గా. సో మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.